ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఆగస్టు 15వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగాలని రాసి ఉంది. అసలు ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. తమ కష్టాలు, బాధలు ఇతరులతో చెప్పుకోవాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఊరుకోరు. అలాగే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలను మీరు చూసి ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు మంచి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క జాతకం ప్రకారం ఆగస్టు 15వ తేదీ శుక్రవారం రోజు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది. అంటే కుటుంబానికి సంబంధించి, లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంది. ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో తోబుట్టువుల మధ్య గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు, పెళ్ళైన వ్యక్తులు, ప్రాపర్టీస్ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు న్యాయంగా ఉండండి. అలాగే మీ యొక్క తోబుట్టువులు మీతో గొడవ పడుతున్నా అయితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని అనవసరంగా వాదిస్తూ గొడవ తీవ్రతను పెంచుకుంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో, మీ యొక్క భవిష్యత్తులో కొన్ని కీలకమైన మార్పులను మీ యొక్క లైఫ్లోకి తీసుకొని వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పని కూడా మీరు పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు అయితే మీరు పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే
మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకులు వీరి యొక్క జీవితంలో ఇదివరకు మీరు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థులకు కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక మీకు ఉన్నంతలో అనాథలకు, అభాగ్యులకు, తోటి వారికి పాదరక్షకులు, గొడుగులు, దుప్పట్లు దానంగా ఇవ్వండి. ఇలా దానంగా ఇవ్వడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ కష్టాలనేవి తొలగిపోతాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.